నమస్కారం. డాక్టర్ రావోస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. 4 దశాబ్దాలుగా దంత వైద్య రంగంలో ఎన్నో సేవలు అందించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మన ముందుకు వచ్చేస్తున్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. సార్, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని మేము ఎన్నో విధాలుగా చూసాం. అంటే స్కూల్ క్యాంప్స్లో, టీవీల్లో, రేడియోల్లో, తర్వాత ప్రతి చోట ఎక్కడ సేవ ఉంటే అక్కడ మీరు ఉంటారు అనేది చాలామంది నోట్లోంచి వచ్చే మాట. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మీరు ఈ సోషల్ మీడియా ద్వారా మా ముందుకి రావడం, దంత వైద్యంపై అవగాహన కల్పించడం, ఎన్నో దంత సమస్యలకి పరిష్కారం చూపించడం మాకు చాలా సంతోషం. మా ప్రేక్షకులకి ఈరోజు మీరు మరిన్ని విషయాలు తెలపాలని కోరుకుంటున్నాం. డాక్టర్ గారు, చిగుళ్ళ వ్యాధి వల్ల ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అంటారు. అసలు చిగుళ్ళ వ్యాధి వల్ల ఎసిడిటీ, గ్యాస్ వస్తుందా? కొంచెం మా వ్యూవర్స్కి వివరంగా చెప్తారా? ఈ చిగుళ్ళు వ్యాధి అనేది చాలా వ్యాధులకి మూల కారణం. ఎందుకంటే మనం తినేది ఈ నోటి ద్వారానే. ఇప్పుడు మనం ఆహారం తీసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకి ఏమాత్రం శక్తి రాదు, మనం మూవ్ అవ్వలేము, మనం ఏం పని చేసుకోలేము. కాబట్టి మనం ఈ ఆహారం నోటి ద్వారా తీసుకుంటాం. కాబట్టి నోటిలో ఏ విధమైన వ్యాధులు, ముఖ్యంగా ఈ చిగుళ్ళు వ్యాధులు కనుక ఉన్నట్లయితే ఈ చిగుళ్ళు వ్యాధితోటి ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే బ్యాక్టీరియా ప్రతి చిగురుకి, ఇప్పుడు చూడండి, ఈ పింక్ రంగులో ఉన్న ఈ భాగం అంతా కూడా ఇది చిగుళ్ళు. ఈ చిగుళ్ళు కొంతమందికి రక్తం కారుతూ ఉంటుంది, కొంతమందికి ఈ పంటికి కిందగా చిగురు అది తినేసినట్టు ఉంటుంది, అట్లాగే కొంతమందికి గారపట్టు ఉంటుంది. ఇట్లాగా మనం ఈ పళ్ళని మనం అద్దంలో కనుక చూసుకున్నట్లయితే మన చిగుళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అన్నది మనకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఈ ఆరోగ్యంగా లేవు అంటే చిగుళ్ళు వ్యాధికరంగా ఉన్నాయో అట్లాంటి వాళ్ళు ఆహారం తీసుకున్నప్పుడు ఈ చిగుళ్ళకి ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా మనం తినే ఆహారంతో పాటు అవి మన జీర్ణకోశంలోనికి పోయి ఈ జీర్ణకోశంలో అది బ్యాక్టీరియా నిల ఉండిపోయి ఈ ఫుడ్ మీద యాక్ట్ చేస్తాయన్నమాట. అంటే పులిసిపోతుంది. ఆ పులిసిపోయి గ్యాస్ ఫామ్ అవుతుంది. ఈ గ్యాస్ ఫామ్ అవటం వల్లే మనం ఈ ఎసిడిటీ అని అంటాం. అంటే ఆహారం అది త్వరగా జీర్ణం కాకుండా ఇప్పుడు అది గ్యాస్ లాగా ఫామ్ అయ్యి మనం తేన్పులు రావటం, అట్లాగే మనకి కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటాం. అంటే పొట్ట ఉబ్బునట్టు, అట్లాగే మనకి ఏదో మనకి ఇబ్బందిగా కనపడినట్లు కనపడుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఎవరికైతే ఉన్నదో అట్లాంటి వాళ్ళు ఈ చిగుళ్ళు వ్యాధిని కూడా వాళ్ళు ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకుని చిగుళ్ళన్నీ కూడా మంచిగా ఉన్నట్లయితే ఈ జీర్ణకోశ వ్యాధులు, ఈ తేన్పులు కానీ, అట్లాగే ఈ గ్యాస్ ప్రాబ్లం కానీ, ఈ అరగకపోవడం కానీ రాకుండా ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.